సారీ సార్, వాళ్ళు వచ్చేసారు. ఎవర్రా? అఖిల హారికలా? కాదు, పోలీసులు. రండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను చూసి వెళ్ళడానికి వచ్చారా? థ్యాంక్ యూ. సారీ సార్, మరి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీతో ఈ మాట అనాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారయ్యా? నేనే నేరం చేశాను? చెప్పండి సార్, మా ఎమ్మెల్యే గారు ఏ తప్పు చేశారు? అభిరామ్ గారు అన్నదానం చేయించిన రోజున ఆ అన్నంలో మా ఎమ్మెల్యే గారు డ్రగ్గు కలిపారే అనుకోండి. ఆ విషయం అఖిల హారికాలు మీతో చెప్పి అప్రూవల్ గా మారారు అనుకోండి. అంత మాత్రాన మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసేస్తారా? చేతికి బేడీలేసి ఈడ్చుకెళ్తారా? కాలు విరిగిందన్న కనికరం కూడా లేదా మీకు? అసలు మీరు మనుషులా రాక్షసులా? ఎందుకు వాళ్ళని రెచ్చగొడతావు? మీ పిఏ కరెక్ట్ గానే చెప్పాడండి. పదండి స్టేషన్కి. కానిస్టేబుల్స్, చేతికి బేడీలేండి. ఏంటి నా చేతికి సంకెళ్ళేస్తావా? నువ్వు నాతో పెట్టుకుంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎస్ఐ. ఆ పరిణామాలేవో నేను చూసుకుంటా. పదండి స్టేషన్కి. రండి. అయ్యో, పదండి. అయ్యో, మా ఎమ్మెల్యే గారు కొట్టారు. ఏమండి గారు, ఏమండి ఆగండి. వదలండి. నేను రానంటే రాను. వదలండి. నా కాలు నొప్పయ్యా. వదలండి అయ్యా. అరే సార్, వదలండి. సార్ ఏం సార్ అలా కలవరిస్తున్నారు? ఇది కళ అంటే పోలీసులు రాలేదా? నన్ను అరెస్ట్ చేయలేదా? దానికి ఇంకా టైం ఉంది సార్. అయినా మీకు ఈ మధ్యన పగటి కళలు ఎక్కువైనాయి. ఆ కళ నిజమవ్వకూడదురా. వెంటనే ఏదో ఒకటి చేయాలి. అఖిల హారికల్ని తీసుకొని అభిరామ్ పోలీసుల్ని కలవకముందే వాళ్ళని ఆపాలి. ఏం చేద్దాం? ఏదో ఒకటి మీరే బాగా ఆలోచించేయండి. వాళ్ళకి సాక్ష్యాలు అప్పచెప్దాము. లేదు వసు గారు, సాక్ష్యాలు మన దగ్గర ఉండడమే మంచిది. చేతులు మారితే తారుమారవుతాయి. కోర్టుకి హాలిడేస్ లేకపోతే డైరెక్ట్గా జడ్జి గారికి ఇచ్చేవాళ్ళం. మేము మీ వెనకే ఉంటామన్నయ్య. మళ్ళీ మనసు మార్చుకోం. మమ్మల్ని కూడా ఆ ఎమ్మెల్యే బారి నుంచి రక్షించండి బావగారు, అంతే చాలు. నేనుండగా మీ మీద ఎమ్మెల్యే నీడ కూడా పడినవను. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. ఏ ఐస్ క్రీమ్ కావాలమ్మా? నాకు చాకోబార్ కావాలి. నాకు కప్ ఐస్ క్రీమ్ కావాలి. అవన్నీ అయిపోయినాయమ్మా. కోన్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, తింటారా? సరే. వద్దమ్మా, మీరు అడిగిన ఐస్ క్రీమ్స్ నేను ఇవ్వలేదు కదా, వెళ్ళండి. పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకున్నారు సార్. ఇప్పుడైనా మీ ప్లాన్ ఏంటో చెప్పండి సార్. ముందనుకున్న ప్లానే. ఆ 2 ఐస్ క్రీములలో ఒక దానిలో భయంకరమైన కెమికల్ కలిసి ఉంది. ఆ ఐస్ ఏ పిల్ల తింటుందో ఆ పిల్లకి స్టమక్ పెయిన్ వస్తుంది. ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ మన డాక్టర్ ట్రీట్మెంట్ కోసం పిల్లల్ని బెంగళూరుకో ఢిల్లీకో తీసుకెళ్ళమంటారు.
పిల్లతో అభి సిటీ దాడుతుండగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆహా, ఓహో, ఇంత దారుణమైన, అన్యాయమైన, నీచమైన, నికృష్టమైన ప్లాన్ వెయ్యాలంటే మీకు మీరే సాటి సార్. నోర్మోయ్, అలాగేనమ్మా, ముందు భోంచేద్దాం. ఎస్ఐ స్టేషన్లోనే ఉన్నాడని తెలిసింది కదా, భోజనం చేసి వాడి భర్తం పడదాం. అవును, కూర్చొని ప్రశాంతంగా తినండి. హను అను, హను హను అను, అను, అను. అను, 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 లేమ్మా, అను. హను హను డాక్టర్, పాపకి డాక్టర్, తను తిన్న ఐస్ క్రీమ్ పాయిజన్ అయినట్టుంది. బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం. రిపోర్ట్ వచ్చేదాకా ఏ విషయం చెప్పలేం. వెయిట్ చేయండి. ఎందుకని మనకి ఇలా జరుగుతుంది? రోజు తినే ఐస్ క్రీమ్ పాయిజన్ అవ్వడం ఏంటి? ఇది కూడా ఆ ఎమ్మెల్యే కుట్ర అయి ఉంటుందా? నో, కీర్తి కూడా ఐస్ క్రీమ్ తినింది కదా వసు గారు, తనకేం కాలేదు కదా. ఇందులో ఆ ఎమ్మెల్యే హ్యాండ్ ఉండకపోవచ్చు. పైగా తన కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. అనుకేం కాదు కదండి? ఏం కాదు వసు గారు, మీరు ధైర్యంగా ఉండండి. మొన్న కీర్తికి పెద్ద ప్రమాదం జరిగింది.
ఇప్పుడేమో అనుకి ఇలా అయింది. ఇది ఆ ఎమ్మెల్యే ప్లానో లేక యాక్సిడెంటల్ గా జరిగిందో ఏం అర్థం కావటం లేదు. ఇది యాక్సిడెంట్ అయితే ఓకే, ఒకవేళ ఎమ్మెల్యే ప్లాన్ అయితే మాత్రం వాడిని ఊరికే వదిలిపెట్టను. కాదు నాన్న, నా వల్లే ఆ ఎమ్మెల్యే మన ఫ్యామిలీ మీద పగ పెంచుకున్నాడు. అతి త్వరలో వాడిని జైలుకు పంపిస్తాను. సార్, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. సార్, ఏంటా ఇన్స్పెక్టరు, ఎక్కడున్నావయ్యా? స్టేషన్లో సార్. నువ్వు కండిషన్ బెయిల్ ఇచ్చిన అభిరామ్ నీతో చెప్పకుండా పెళ్ళాం పిల్లల్ని తీసుకొని బెంగళూరు వెళుతున్నాడయ్యా. నిజమా సార్? ఎందుకయ్యా అంత గట్టిగా అరుస్తావు? నేనేదో అబద్ధం చెప్పినట్టు. వెంటనే వెళ్ళి అభిరామ్ని అరెస్ట్ చేయి. ఓకే సార్, ఇప్పుడే హైవే పెట్రోలింగ్ పోలీసుని అలర్ట్ చేస్తాను. ఏదో టోల్గేట్ దగ్గర అభిరామ్ని ఆపేసి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తాను. నేనిచ్చిన సూట్ కేసు బాగా పనిచేస్తుందన్నమాట. త్వరగా ఆ పని చెయ్యి. ఏంట్రా అలా చూస్తున్నావు? జైల్లో ఉండి బయట వ్యవహారాలు నడిపిన క్రిమినల్స్ ని చూశాను. ఆ హాస్పిటల్లో ఉండి రాజకీయాలు నడిపిన లీడర్లను చూశాను. కానీ విరిగిన కాలుతో కారులో ఉండి కూడా ప్లాన్లు వేస్తూ పగ తీర్చుకుంటున్న మీలాంటి విలన్స్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. కూతురు ప్రాణాలు కాపాడుకోవాలని సిటీ లిమిట్స్ దాటిన హీరోని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా చూడాలి కదా. మూసుకొని పద, వెళ్ళి చూసి తరిద్దాం. ఈ పాపిష్టి కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయో. మేం కావాలని ఇంత దూరం రాలేదు ఎస్ఐ గారు. పాప నిజంగానే సిక్ అయింది. కావాలంటే డాక్టర్కి ఫోన్ చేసి అడగండి. అతను నిజంగానే డాక్టరా లేక నీలాగా యాక్టరా? ఇన్స్పెక్టర్, బెయిల్ కండిషన్ ని క్రాస్ చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, ఇతని వెహికల్ ఎక్కించండి. సార్. ఆగండి, మేము అబద్ధం చెప్పట్లేదు. డాక్టర్ చెప్తేనే బయలుదేరాము. ఓకే, అదే నిజమైతే మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మాతో చెప్పి కదా వెళ్ళాలి. ఇప్పుడు బెంగళూరు వెళ్ళి అట్నుంచి అటు ఏ బ్యాంకాకో దుబాయో సింగపూరో పారిపోయి జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? అలా పారిపోయే వాళ్ళమే అయితే మేం మాత్రమే ఎందుకు వెళ్తాం? ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాం కదా. లాజిక్ కరెక్టేనయ్యా అభిరామ్. పారిపోవాలనుకుంటే ఫ్యామిలీ మొత్తం పారిపోయేవాళ్ళు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఎందుకు బయలుదేరతారు? మొత్తం ఒకేసారి బయలుదేరితే డౌట్ వస్తుందని బ్యాచ్లుగా ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారేమో. ఇది కూడా పాయింటేనయ్యో. లాజిక్ పాయింట్ కాదు, ఇదంతా మీ ప్లానేనని నాకు అర్థమైంది. నువ్వు మరీ స్మార్ట్ అయ్యా అభిరామ్. అవును, ఇదంతా నా ప్లానే. నీ బెయిల్ రద్దు చేయించడానికి నేను ఆడించిన నాటకం. ఐస్ క్రీమ్ అమ్మినవాడు, ట్రీట్మెంట్ చేసిన డాక్టరు, ఇదిగో ఈ ఎస్ఐ అంతా నా నాటకంలో పాత్రధారులయ్యా.
ఏంటి ఎస్ఐ ఇంకా సినిమా చూస్తున్నావు? హీరో అడ్డంగా దొరికిపోయాడు. బెయిల్ క్యాన్సిల్ అయిందని చెప్పి చేతులకి బేడీలు వేసి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ ఆగండి. ఏంటి అన్యాయం ఎస్ఐ గారు? ఈ దుర్మార్గుడితో చేతులు కలిపి అన్యాయంగా మా ఆయన్ని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకుని ఇదేనా మీరు చేసే పని? స్టేషన్ లో ఉండి కూడా లేరు అని అబద్ధం చెప్పారు. ఆయన ఎలా తీసుకెళ్తారు? ఈ విషయంలో మీరెంత అరిచి పెట్టుకున్న ప్రయోజనం లేదు వసు గారు. అనును మీరు ఇంటికి తీసుకెళ్ళండి. అది కాదండి. ప్లీజ్ డాడీ, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇదిగోండి వదినా మీరు అడిగింది. చాలా థ్యాంక్స్ సుబ్బు. జాగ్రత్త వదినా, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. పని అవ్వగానే ఇచ్చొస్తాను. నేను వెళ్ళొస్తాను. నేను కూడా మీతో వస్తాను వదినా. వద్దు సుబ్బు, ఇది రిస్క్ పని. నీకు ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ బ్రతుకుతుందే అభిరామన్న వల్ల వదినా. మీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. ప్లీజ్ వదినా, నన్ను కూడా రానివ్వండి. సరే పద. పిఏ, మనం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందయ్యా. ఆ అభిరామ్ గాడి కోసం ఉస్సు ఏడ్చే ఏడ్పు చూడాలని ఉందయ్యా. మిస్ అయిపోయామయ్యా. ఏమి మిస్ అవ్వలేదు సార్. మిస్సెస్ అబ్రహం ఎక్కడికే వచ్చారు. ఓహోహోహోహో, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీ ఆయన్ని విడిపించమని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడటానికి వచ్చావా? నువ్వు ఎంత ఏడ్చినా కరిగిపోవడానికి నేను ఆ రాయుణ్ణి కాదమ్మా, రాక్షసుణ్ణి. తెలుసు, నీ కాళ్ళు పట్టుకోవడానికో నిన్ను బతిమలాడ్డానికో నేను రాలేదు. మరి దేనికి వచ్చినట్టు? నిన్ను చంపడానికి వచ్చాను. ఏం చేస్తున్నావమ్మా? అది గన్ను పేలుతుంది. పేల్చడానికే వచ్చాను. ఇందులో ఉన్న బుల్లెట్స్ అన్ని నీ బాడీలో దింపడానికే వచ్చాను. అన్ని బుల్లెట్లు మీకేనంట సార్. నేను సేఫ్. వద్దమ్మా, ఒక ఎమ్మెల్యేని చంపితే ఎంత పెద్ద క్రైమో తెలుసా నీకు? మా ఆయనకి ఎలాగో జైలు శిక్ష పడుతుంది. నిన్ను చంపి నేను కూడా జైలుకు వెళ్తాను. మీ ఇద్దరు జైలుకు వెళితే మీ పిల్లల పరిస్థితి ఏంటమ్మా? కాస్త ఆలోచించు. మా పిల్లల్ని చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు. నేను పోతే నా నియోజకవర్గ ప్రజలు అనాథలు అవుతారమ్మా. తండ్రి లేని పిల్లలు అవుతారు. మీరెప్పుడు సార్ ప్రజల పట్ల తండ్రిలా ప్రవర్తించారు? సార్, ఆడపిల్లని కొడతారేంటి? నోర్మై, నా జోలికొస్తే పసిపిల్లనైనా చంపేస్తా. రేయ్, ఆ ఫోన్ ఇవ్వరా, లేదంటే దీనికంటే ముందు నిన్ను చంపేస్తా. కావాలంటే నన్ను కాల్చండి, నేను ఇవ్వను. అయితే నీకంటే ముందు ఇది చస్తుంది. రేయ్, చంపమంటావా? చెప్పు. వద్దొద్దు, కాల్చొద్దు, ఇచ్చేస్తాను ఫోన్. ఇవ్వు. ఎవిడెన్స్ని ముక్కలు చేశాను. ఇప్పుడేం చేస్తారు? ఎమ్మెల్యే పిచ్చేదవా, వెర్రి వెంగలప్ప అనుకున్నారో? చంపి పారేస్తాను. జైల్లో నీ మొగుడు చెప్పుకూడు తింటాడు. ఇక్కడ నువ్వు దిక్కులేని చావు చస్తావు. నీ శవం ఏమైందో కూడా ఎవ్వడికి తెలియదు. నాతోనే నేను చేసిన నేరాలని కక్కిస్తావా? ఎలాగో చావబోతున్నావు కదా. నేను ఎన్ని నేరాలు చేశానో విను.
నేను ఊరికే ఎమ్మెల్యేని అవ్వలేదు. హత్యలు, కిడ్నాపులు ఎన్నో చేశాను. ఎంతో మందిని వెన్నుపోటు పొడిచాను. దేనికి సాక్ష్యాలు లేవు. ఏదో ఒక రోజు ఇప్పుడున్న సీఎంను చంపి నేను సీఎంను అవుతాను. అలాంటి నన్ను నీ మొగుడు ఎదిరించాడు. ఆడపిల్లని ఏడిపించాడని నా కొడుకును కొట్టాడు. అడిగిన నన్ను కొట్టాడు. అప్పుడే నా పగ మొదలైంది. నీ మొగుణ్ణి, నీ ఫ్యామిలీని రోడ్డు మీదకు తేవాలనుకున్నాను. నీ బావ భాస్కర్ని, నీ మరిది అఖిల్ని, తోటి కోడల హారికను నా వైపు తిప్పుకున్నాను. మీ ఆస్తి మొత్తం రాయించుకున్నాను. నీ మొగుడు సంతకం పెడితే మీ ఆస్తి అంతా నాదవుతుంది. ఆ సంతకం పెట్టలేదనే డ్రగ్స్ కేసులో నీ మొగుడు నిరికించాను. జన్మలో నీ మొగుడు బయటికి రాడు, రానివ్వను. చెప్పుకుంటూ పోతే నేను చేసిన నేరాలు ఇంకా చాలా ఉన్నాయి. నా అకౌంట్లో ఉన్న ప్రతి రూపాయి రక్తంతో తడిసిందే. అంత పెద్ద రక్త చరిత్ర నాది. లెక్క పెట్టలేని నేర చరిత్ర నాది. అలాంటి నన్నే బెదిరిస్తారా? చావు. అయ్యయ్యో, ఇదేం విడ్డూరము! ఒక మగాడు మొగుడు ఆడదానికి హారతి ఇవ్వడమా? నేను ఈరోజు బయటికి రావడానికి కారణం తనే. తను హెల్ప్ చేయబట్టే నేను రిలీజ్ అయ్యాను. ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడా? మన ఇంట్లో వాళ్ళు అరెస్ట్ అయినట్టు ఎందుకలా షాక్ అవుతున్నారు? ఆహా, అంటే అతను ఎమ్మెల్యే కదన్నయ్యా, అంత పెద్దవాడిని అరెస్ట్ చేశారా అని. వాడి పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు. ఆయన పెద్ద పొలిటికల్ లీడర్ కదా, ఎలా అరెస్ట్ అయ్యారు? తప్పు చేస్తే ఎంత పెద్దవాళ్ళకైనా శిక్ష పడుతుంది హారిక. ఎమ్మెల్యే ఏంటి, ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్ళొచ్చారు. తప్పు చేసి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. తప్పకుండా శిక్ష అనుభవించాల్సింది. అది ఎమ్మెల్యే అయినా, అతనికి సాయం చేసిన వాళ్ళైనా. ఈ సుమంగళి గారు కూడా జైలుకి వెళ్ళిపోతారా? మధ్యలో నన్నెందుకు లాగుతున్నా? నేనేం తప్పు చేశాను? ఎవరేం చేశారో నాకు బాగా తెలుసు అత్తయ్య. ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే అరెస్ట్ అయ్యాడు. ఇంకా తెలుసుకోకపోతే అతను వెనుకున్న అందరూ అరెస్ట్ అవుతారు. పొలిటికల్ లీడర్స్ ని ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు బాబు గారు. తొందరలోనే బయటకు వచ్చి తెచ్చుకుంటారేమో. అవునభి, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎందుకైనా మంచిది కొన్నాళ్ల పాటు ఎక్కడికని వెళ్తాము? మమ్మల్ని కదా అక్క అంటున్నావు? మేము నిజాలు ఒప్పుకొని నీకు లోకమైపోయాం కదా. నువ్వెందుకమ్మా ప్రతిదానికి అడ్డుకుంటున్నావు? అయినా నిజాలు ఒప్పుకొని ప్రయోజనం ఏముంది? నీ వల్లైతే అభి బయటికి రాలేదు కదా. నన్నే ఆపుతావా?
అమ్మా కనకాంబరి వద్దు. రేయ్, ఎవరైనా ముందుకొచ్చారంటే చచ్చారే. గో బ్యాక్. నువ్వేనా ఈ స్టేషన్ సిఐ? నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్యని అరెస్ట్ చేస్తావురా? చంపేస్తాను. తల పుచ్చకాయలా పేలిపోతుంది. అమ్మా కనకాంబరి వద్దమ్మా, నా మాట వినమ్మా. ఆగమ్మా ఆగమ్మా ఆగు. అసలు వీణ్ణి కాదు, నిన్నే చేయాలి. ఇంత పిరికోడు ఏంటి నువ్వు? మన అమ్మ నాన్నలకి ఎలా పుట్టావు? మన పరువు తీసేసావు కదా. ఈవిడేంటి ఇలా ఉంది? కొంప తీసి సొంతాన్ని లేపేస్తుందా? అమ్మో. రేపటి నుంచి మన ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరగాలి? అందరూ పగలబడి నవ్వుతారు, మొహం మీద ఉమ్మేస్తారు. ఛ, కాస్తైనా సిగ్గుండాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. డ్యూటీలో ఉన్న సిఐ కాలర్ పట్టుకోవడం ఎంత పెద్ద నేరమో తెలుసా? నా సర్వీస్ గంతోనే నన్ను బెదిరిస్తారా? ఎంత మీరు ఎమ్మెల్యే చెల్లెలైతే మాత్రం చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? ఏయ్, నేను ఎమ్మెల్యే చెల్లెలి కాదు, నా అన్న ఎమ్మెల్యే అంతే. నువ్వెవడివైతే నాకేంటి? నువ్వు డ్యూటీలో ఉన్నావా, ఇంకెక్కడైనా ఉన్నావా అన్నది నాకు అనవసరం. మర్యాదగా మా అన్నయ్యను వదిలో. మీడియా సాక్షిగా ఆయనంతటా ఆయనే తన నేరాల్ని ఒప్పుకొని దొరికిపోయాడు. కేసు ఫైల్ అయింది. ఎలా వదిలేస్తాను? ఎవరో దారిన పోయే దానయ్య దానమ్మలు ప్రతిపక్షాల వాళ్ళతో కలిసి మా అన్నయ్య నిరికించారు. మా అన్నయ్య అమాయకుడు, అలా అని రాసుకొని బెయిల్ ఇవ్వు. కుదరదు. ఆయన పైన కేసు స్ట్రాంగ్ గా ఉంది. బెయిల్ ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. బెయిల్ ఇస్తావా లేక చస్తావా? అమ్మా వద్దమ్మా వద్దమ్మా, సీఎం చంపకమ్మా. అమ్మా వద్దమ్మా, నా మాట విను. అను, కీర్తి, మీకెందుకమ్మా ఈ పని? ఈ రోజు మాకు స్కూల్ లేదు కదా డాడీ, మేము హెల్ప్ చేస్తాము. స్కూల్ లేకపోతేనే ఏదైనా హోంవర్క్ ఉంటే చేసుకోవచ్చు కదా. హోంవర్క్ ఎప్పుడో చేసేసాం డాడీ. లేడికి లేచిందే పరగని అభిగాడు కేసు నుంచి బయట పడ్డాడో లేదో అప్పుడే టిఫిన్ బండి రెడీ చేస్తున్నాడే. మళ్ళీ మనతో పిండి రూపించటం, డేట్స్ కడిగించటం చేస్తారేమో. తప్పకుండా ఆ చాకరీ అంతా చేయిస్తాడే. ఊరికి తిండి పెడతాడా ఏంటి? అమ్మో, ఆ పనులన్నీ చేయటం నా వల్ల కాదండి, నేను పారిపోతాను. ఆగు, ఆగు. మీ అమ్మ నాన్న ఊళ్ళో లేరు, అఖిలేమో ఇంట్లో లేడు. ఎక్కడే పోతావే? ఇక్కడే ఉండి మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తావా అంటే, బావని ఎక్క భాస్కర్ బావ కూడా లేరు. అన్ని పనులు మనకే చెప్తారు. మనం కూడా నడు నొప్పి తలనొప్పి అని ఇస్తే సాకులు చెప్పి తప్పించుకుందామే. మంచి ఐడియా ఆంటీ. నాకు తలనొప్పి, మీకు నడునొప్పి. ఒసే, నేను ముసల్దానా? అప్పుడే నడు నొప్పి రావడానికి? అయితే మీకు కాలు నొప్పి, నాకు చేతి నొప్పి. ఇది ఫిక్స్. ఏ బేబీ. రేయ్, కారాపు. ఎందుకమ్మా? ఒకడు నాకు లైన్ వేస్తున్నాడు, వాడికి ఐ లవ్ యూ చెప్పొస్తా. హాయ్, ఐఎమ్ సంతోష్. పోనీరా. మేడం మేడం వదలండి మేడం. మేడం
అయ్యో వదలు మేడం 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 వదలు మేడం ప్లీజ్ మేడం అయ్యో చచ్చిపోతాను మేడం మేడం ప్లీజ్ వదలండి మేడం చచ్చిపోతాను మేడం ప్లీజ్ మేడం 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 అయ్యో మేడం వదలు మేడం మేడం ప్లీజ్ మేడం చచ్చిపోతాను మేడం మేడం వదిలేమ్మా. అయ్యో ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. ఏం చేస్తున్నావు అమ్మా? అదేగా నీ తలకి గన్ పెట్టి బెదిరించింది. దాన్ని గుద్ది చంపేస్తాను. వద్దమ్మా, ఇప్పుడే నాకు బెయిల్ వచ్చింది. నువ్వు వసూని చంపేస్తే నువ్వు నేను ఇద్దరం జైలుకి వెళ్ళాలి. నరకానికి వెళ్లాల్సి వచ్చిన పర్వాలేదన్నయ్య. మన పరువు తీసిన వాళ్ళ ప్రాణాలు తీయాల్సిందే. అమ్మా అమ్మా నా మాట విను. వద్దమ్మా వద్దు, నా మాట విను అమ్మా. ఎవరు నువ్వు? యాండి అమ్మా అమ్మా వద్దమ్మా వద్దు 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 వద్దమ్మా చంపకమ్మా వద్దమ్మా. అమ్మా నా మాట వినమ్మా, వదిలే అమ్మా వాళ్ళని. అన్నయ్య అమ్మా చంపొద్దమ్మా, నా మాట వినమ్మా. అన్నయ్య హ, ఏంటి పట్టపగలే కలవరిస్తున్నావు? హ? ఇది కళ? అందరినీ కాల్చి చంపలేదా? నీ బుర్రేవైనా పాడైందా అన్నయ్య? వాళ్ళని ఎందుకు చంపుతాను? చావు భయం ఎలా ఉంటుందో చూపించి నీ కాళ్ల బేరానికి తీసుకొస్తా. మీరు కారులోనే ఉండండి. నేను వెళ్ళి ఆ పిల్లల్ని పంపిస్తాను. కాసేపు కారులో కూర్చోబెట్టుకోండి. పిల్లలొచ్చాక కాస్త కార్ని పక్కకు తీసుకెళ్ళి ఆపండి. హాయ్ పిల్లలు. అభి భయపెట్టారు, ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. చేసిన పాపం ఊరికి పోతుందా ఆంటీ? మరే మాలాంటి మంచివాళ్ళని బాధ పెడితే ఇలాగే ఉంటుంది. ఏదైనా ధైర్యంగా నిలబడి ఫైట్ చేయాలమ్మా. భయపడితే ఇంకా భయపెడతారు. గొడవలే జీవితం కాదు కదా అభి. వాళ్ళు మనుషులు కాదు, చిన్నపిల్లలని కూడా చూడలేదు. అతనొక్కడే అనుకుంటే అతని చెల్లెలు ఇంకా దుర్మార్గురాల్లా ఉంది. అలాంటి వాళ్లతో పోరాడడం
పిల్లలకు ప్రమాదం. పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు నాన్న. పిల్లలకి ఏం కాదు. అన్ని రోజులు మనవి కాదభి. ఒక సమయం ఉన్నట్టు ఇంకో సమయం ఉండదు. రేపు జరగరాందేదైనా జరిగితే అప్పుడు బాధపడి ఏం ఉపయోగం లేదు. ఏంటమ్మా వసు, నువ్వేమంటావు? ఇక్కడే ఉందామా, ఊరెళ్దామా? ఇప్పుడు ఈవిడ గారు తీర్పిస్తారు కాబోలు. ఇస్తే మాత్రం అభిబావ వింటాడా ఏంటి? చూద్దాం. ఊరు వెళ్దాం మావయ్య.